స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం, మరి పునరుద్ధాన దినం, మరి ప్రభు ఏర్పాటు చేసిన మరి పరిశుద్ధ దినము గనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి కనపడాలి. దేవుని సన్నిధిలో మరి మనం అందరం చేరి ఆయన స్తుతించాలి అని మీకు తెలియచేస్తున్నాను కనుక మరి దేవుడిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చి మరి ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు కృపనివ్వాలని మనం అందరం ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడంటే భక్తుడు, నేనైతే ఆయన కృపాతిశయాన్ని బట్టి ఆయన మందిరములో లేదా ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ప్రవేశిస్తాను, మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మందిరం దిక్కు చూసి నమస్కారం చేస్తాను. ఎందుకంటే మరి ఎవరైతే మరి ఆయన సిలువును చూస్తామో, యేసు వైపు చూసి మరి ఆయన సిలువును చూస్తామో మరి మనం బ్రతుకుతాము కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మరి ఆయన సన్నిధిలోనికి వెళ్ళగా మరి ఆయన దిక్కు చూచి మనం నమస్కరించినప్పుడు మరి మనం ఎందుకు బ్రతుకుతామని చెప్తున్నానంటే ఆయన మాటలు జీవపు మాటలు. ఆయన మాటలు మరి నిన్ను జీవంలోనికి నడిపించే మాటలు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు ఆ జీవపు మాటలు ఇక్కడ ఏమంటాడంటే నేను పరలోకము నుండి వచ్చిన మరి జీవాహారము నేనే అని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా. మరి దేవుని వాక్యం ఆహారంతో పోల్చబడింది కనుక మరి ఎవరైతే ఆ ఆహారాన్ని తీసుకుంటామో మరి ఇక్కడైతే మరి మరి వ్యాధులు రావా, బాధలు రావా, మరి మరణం రాదని కాదు, కానీ మరి అది వితండవాదం అవుతుంది, కానీ మరి నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు మరి చనిపోయినను బ్రతుకును అని మరి దేవుని వాక్యం మరొక చోట సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ఆ జీవపు మాటలు విని మరి ఒకవేళ ఈ లోకంలో మనం మరి చనిపోయినప్పటికీ ఆ లోకంలో మనం బ్రతకాలి అన్నది దేవుని ఉద్దేశం కనుక మరి మరి దేవుని రాజ్యములో మరలా ఆయన రాజ్యం భూమి మీదకి రాబోతుంది కనుక ఆ రాజ్యంలో మనం బ్రతకడానికి, ఆయనను స్తుతించడానికి, మరి నిత్యము 1000 ఏండ్ల పరిపాలనలో పాలు పొందడానికి మరి ఆశీర్వాదాన్ని మనం మరి సంపాదించుకుంటాం కనుక ఎప్పుడు సంపాదించుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా ఆ జీవపు మాటలు, జీవాహారం మాటలు, మరి నిత్య జీవమునకు నడిపే మాటలు మనం విని మరి హృదయం ముందు భద్రపరుచుకుని తలపోసుకొని ధ్యానించినప్పుడు మనకి మరి నిత్య జీవం లభిస్తుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నా తండ్రి మెరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. భక్తుడు ఏ విధంగా అయితే నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరిస్తానంటున్నాడు, ఆ విధంగా యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తే చదువుతున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి ప్రతి ఒక్కరికి ఈ సన్నిధికి వెళ్ళాలి, ఈ సన్నిధిలో నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, జీవాహారమైన నిన్ను తెలుసుకుని ఆహారమును మేము పొందుకుని నిత్యము జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. గర్భఫలం లేడు గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా భారతదేశాన్ని కాపాడమని నాయన, మా భారతదేశ రక్షణ వ్యవస్థను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి పౌరుడిని, ప్రతి ప్రజని మీరు జ్ఞాపకం చేసుకోమని, రాజులను, అధికారులు, మంత్రులను జ్ఞాపకం చేసుకోమని ప్రభువా, వారందరికీ చక్కటి ఆలోచన ఇచ్చిన నాయన నేను రాష్ట్రాన్ని, దేశాన్ని ఏ విధంగా పాలించాలో మరి చక్కటి జ్ఞానాన్ని మీరు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిగిన బిడ్డలందరికీ మరి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని, దినం బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో రాకపోకల్లో మీరే తోడండి, మహిమ పొందమని, ముఖ్యంగా
స్టూడెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బాగా చదువుకునడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి ఎటువంటి వ్యసనాలకి గురి కాకుండా నీ కాపుదల ఉంచండి. ఏస్తున్నాం పెట్టి అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచారని నమ్ముతాం, మీరు బలపడారని నమ్ముతున్నాం. అలాగే సండే స్కూల్స్, ప్రతి చర్చిలో సండే స్కూల్స్ జరుగుతున్నాయి. మీరు ఎక్కడి వారైనా ఎవరైనా దేవుని సన్నిధికి మీ పిల్లలను మరి సండే స్కూల్కి పంపించడం ద్వారా చక్కటి మార్గంలో మరి నడుచుకుంటారు. ఏది మంచి ఏది చెడో తెలుసుకుని మరి ముందుకు సాగుతారు. వారి జీవితాల్లో ఉన్నతమైన మరి స్థితులు, శిఖరాలు అధిరోహిస్తారని తెలియచేస్తూ, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తున్న దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.